ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ అంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో దువ్వాడ శ్రీనివాస్ గారి మీద కేసు నమోదైంది కదా, ఎలా చూస్తారు మేడం? అక్రమ కేసులు పెడుతున్నారు అందరి మీద అంటున్నారు. కరిగిపోయాను కర్పూరమీనలా మిగిలిపోయాను నీ వంశధారలా అన్నట్టు ఈయన ఉన్నటువంటి గోతులైన చూసుకోకుండా, ఈయన ముడ్డనికి మళ్ళీ ఉన్నటువంటి మలినాన్ని ఇతను కడుక్కోకుండా వేరే వాళ్ళ గురించి ఎందుకయ్యా ఇతను చూసుకుంటే చాలా వరకు బాగుంటుంది. కానీ ఇతను భార్య పిల్లలకే ఇతను న్యాయం చేయలేకపోయాడు, ఇతను కుటుంబానికే ఇతను న్యాయం చేసుకోలేకపోయాడు. అటువంటిది ఇతను పవన్ కళ్యాణ్ గారు అనే అంతటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అంతటి వ్యక్తి అంతే అంటారా? అంటే రేపు పిఠాపురంలో సభ జరుగుతుంది, దానిలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. ఎలా ఉండబోతున్నారు? వెళ్ళి చూడమని చెప్పు, ఒక్కసారి డిస్టర్బెన్స్ చేయడానికో లేకపోతే ఆ సభని టచ్ చేసి చూడమని చెప్పు. ఏం చేస్తారో అది చేస్తారు ప్రజలు. ఈయన కుటుంబం, ఈయనకి ఇద్దరు ఆడపిల్లలు, భార్య, చక్కటి కుటుంబం. ఒక వేరే వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఇదైపోయి ఈయన కుటుంబానికి అన్యాయం చేసుకొని ఉన్న ఆస్తులు అంతస్తులు అన్నీ కలిపి వాళ్ళకి పెట్టుకొని వాళ్ళు ఏం ఫేమస్ అవుదామని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్నారో తెలియదు. అసలు చేయొచ్చు కానీ అసలు ఇంటర్వ్యూ చేయాల్సిన పని ఏముందని అనుకుంటున్నాను. ఇంటర్వ్యూలు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అసలు? అదే మేము మా మొగుడిని వదిలేసి నేను వచ్చి నన్ను తగులుకున్నాను, ఆయన పిల్లలు వదిలేసి వచ్చి ఆయన వచ్చి నన్ను తగులుకున్నాడు, మాకు సిగ్గు శరం లేదు, నేను చీర ఇప్పుకొని తిరుగుతున్నాను, ఆడు ప్యాంట్ ఇప్పుకొని తిరుగుతున్నాడు అని వీళ్ళకి సిగ్గు శరాలు లేకుండా వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అనమాట. అలాంటి వారిని అసలు జగన్ సస్పెండ్ చేయకుండా ఇంకా ఎంటర్టైన్ చేస్తూ ఆయన వైసీపీ జెండా వేసుకున్నా కూడా ఏమనుకుంటా మళ్ళీ పవన్ కళ్యాణ్ తిడుతున్నా కూడా నో రెస్పాన్స్ చేయడం ఎందుకంటే అసలు ఇటువంటి వాళ్ళని ఫస్ట్ డిస్కనెక్షన్ చేయాల్సింది ఎవరో తెలుసా? సోషల్ మీడియా. సోషల్ మీడియా అసలు కెమెరా ముందుకు వస్తుంటేనే రావద్దు, మీ పద్ధతి బాగాలేదు, మీ బ్రతుకులు బాగాలేదు, మీరు బాగాలేదు, మీ బ్రతుకుల్లో మీరు ఉండండి అని సోషల్ మీడియా ఒకటి డిస్కషన్ చేస్తే మిగతా వాళ్ళు ఎవరు వీళ్ళని ఎంకరేజ్ చేయరు. అసలు సిగ్గుందా వాళ్ళకి? వీళ్ళ మనుషులేనా? ఆ రకంగా రాజా అంట, రాణి అంట, కూజ అంట, ఏమన్నా అర్థాలు పర్థాలు ఉన్నాయా? చక్కటి భార్య, బంగారం లాంటి ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళ భవిష్యత్తులో ఏం కావాలి? ఈ వయసులో వీళ్ళకి రంగు మొగుళ్ళలో నుంచుకున్న పెళ్ళాలి అవసరమా? ఎవరు పెళ్ళాము ఆవిడ, ఎవరి మొగుడు ఇతను? వీళ్ళకి కొత్తగా మళ్ళీ పెళ్ళిళ్ళు కాలేదు, ఆవిడకి విడాకులు ఇవ్వలేదు, ఈయనకి విడాకులు ఇవ్వలేదు, ఎవరికెవరు డైవర్స్ తీసుకోలేదు. డైవర్స్ తీసుకోకుండానే ఒకళ్ళకొకళ్ళు కలిపి గుడ్డలోడు తీసుకొని తిరుగుతున్నారు. అంతే అంటారా? మరి ఒంటి మీద గుడ్డలోడు తీసుకొని తిరుగుతున్నట్లే కదా. సోషల్ మీడియా ఇంకా సిగ్గు తప్పి శరం తప్పి నీతి నియమాలు అన్నీ తప్పి ఇంకా సోషల్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేంత అర్హుల? పవన్ కళ్యాణ్ గారి చెప్పులు మోయడానికి కూడా పనికిరారు వీళ్ళు. అటువంటి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేంతటి అర్హుల? సరే, రేపు వెళ్ళి అక్కడ జరగబోతుంది కదా 12వ ఆవిర్భావ సభ, దానికి వెళ్ళి కొంచెం టచ్ చేసి చూడమని చెప్పండి. ఎక్కడ ఎవరు ఏం చేస్తారో అది చేసి చూపిస్తారు ప్రజలు.